Hello everyone, welcome back to our YouTube platform రోహిస్ అకాడమీ. మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా నా క్లాసు చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, మనకి నేను ఒక కామెంట్ రావడం జరిగింది. ఏంటి అంటే, సార్ మొత్తం డేటా అంతా ఇంగ్లీష్లోనే ఇస్తున్నారు, తెలుగులో ఇవ్వట్లేదు అని. సో మేము తెలుగులో ఇస్తున్నాం, ఇంగ్లీష్లో ఇస్తున్నాం. టెలిగ్రామ్లో ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు పీడిఎఫ్స్ని అక్వైర్ చేసుకోవడానికి. సో ద ప్రాబ్లమ్ ఈజ్ రిజాల్వ్డ్. అండ్ మనం ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఏంటి, సండే జరిగిన యూపీఎస్సీ ప్రిలిమ్స్ని బేస్ చేసుకొని ఈ కరెంట్ అఫైర్స్ని, ప్రతి కరెంట్ అఫైర్ని మనం ఒక క్వశ్చన్ ఫార్మాట్లో, సో ఎంత టఫ్ అంటే ఆ టఫ్ మ్యాక్సిమం టఫ్ లెవెల్ని రీచ్ అవుతూ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అండ్ మాకున్న ఎక్స్పీరియన్స్తో ఆ క్వశ్చన్స్ని మేమే కొన్ని ఎక్స్పెక్టెడ్ చేసే విధంగా, అంటే కరెంట్ అఫైర్కి రిలేటెడ్గా సబ్జెక్ట్ కానీ, దాని ముందున్న స్టాక్ జీకే పాయింట్స్ని కానీ, ఈ ప్రతి పాయింట్ని మేము బేస్ చేసుకొని ఇక్కడ చాలా కఠినంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఈ లెవెల్కి మనం రీచ్ అవుతే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ఏ ఎగ్జామ్ అయినా, అది స్టేటే కానీ సెంట్రలే కానీ ఇంకా ఏ ఎగ్జామ్ అయినా మనం క్రాక్ చేయడానికి జిఎస్ పరంగా చాలా వరకు మనకు స్కోప్ ఉంటుంది. ఇది ఓన్లీ కరెంట్ అఫైర్ పర్స్పెక్టివ్లో మాత్రమే కాదు, మిగతా అన్ని సబ్జెక్టులని ఇక్కడ ఇన్బిల్ట్ చేసి మరి మేము తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఇక లుక్ ఇంటూ అవర్ ఫస్ట్ కరెంట్ అఫైర్, May 29th ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇక్కడ మనం యాజ్ యూజువల్గా మన ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూడొచ్చు. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ద నేషనల్ క్వాంటమ్ మిషన్ ఇన్ ఇండియా వాస్ అప్రూవ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఇన్ 2023 అంట. 2023లో అంట నేషనల్ క్వాంటమ్ మిషన్ని ఇండియా అనేది తీసుకోవడం జరిగింది అంట. ఫస్ట్ స్టేట్మెంట్ మరి నిజమా కాదా? ఓకే, సెకండ్ స్టేట్మెంట్, ద మిషన్ ఈజ్ స్కెడ్యూల్డ్ టు రన్ ఫ్రమ్ 2023 టు 2030 ఆర్ 31 విత్ బడ్జెట్ ఆఫ్ 6,000 crores. 6,000 కోట్లతోనే 2023 నుంచి 2030 వరకు మనం ఈ క్వాంటమ్ మిషన్ తీసుకోవడం జరిగింది అంట. ఓకే, డెవలపింగ్ ద ఇంటర్మీడియట్ స్కేల్ క్వాంటమ్ కంప్యూటర్స్ విత్ ఇంక్రీజింగ్ క్యూబిట్ కెపాసిటీ. సో వీటి యొక్క యూనిట్స్ని మనం క్యూబిట్లోనే కదా కొలిసేది. సో దాని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మిషన్ ఈజ్ అడ్మినిస్ట్రేడ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. ఇట్ ఈస్ a strategic step towards securing India's future in the quantum era, fostering a strong ecosystem quantum technology developments. సో ఇది ఏంటి అంటే, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వర్క్ చేస్తుంది అంట. ఇది మన దేశాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుందంట. సార్ ఏంటి సార్ రావడంతోనే క్వాంటమ్ మిషన్ అంటూ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంటూ చాలా పెద్దగా డేటా తీసుకురావడం జరిగిందంటే, ఎస్ మనం చూసాం. మనం ఇలాంటి క్వశ్చన్స్ని ప్రిలిమ్స్లో చూసాం, యూపీఎస్సీలో చూసాం, తర్వాత తెలంగాణ గ్రూప్ 2లో చూసాం, ఏపీపీఎస్సీలో చూసాం. ఈ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా వరకు ఇలాంటి క్వశ్చన్సే మనకు కనబడుతున్నాయి. కానీ మనం ఇక్కడ మనకి సరైన గ్రిప్ లేకపోవడం వల్ల వీటిని వదిలేయడం జరుగుతుంది. సో క్వాంటమ్ మిషన్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ ఇక్కడ క్వాంటమ్ గురించి రావడం జరిగింది అంటే ఖచ్చితంగా ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్ టు క్వాంటమ్ మెకానిక్స్. ముందుగా మనం క్వాంటమ్ అంటే ఏంటి అంటే, ఇది ఒక పదార్థం, ఒక మ్యాటర్ యొక్క ఫండమెంటల్ లెవెల్స్లో, అంటే దాని యొక్క పార్టికల్స్ యొక్క సబ్ పార్టికల్స్, ఆటమ్స్ యొక్క సబ్ ఆటమ్స్, వీటి యొక్క నేచర్ని, వాటి యొక్క ఫార్మేషన్ని తెలియజేసే విధానాన్ని మనం క్వాంటమ్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ క్వాంటమ్ మెకానిక్స్ని ఆధారంగా చేసుకుంటూ మన క్వాంటమ్ కంప్యూటింగ్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఫుల్ పేజ్గా రావడం జరిగితే ఈ రోజున సూపర్ కంప్యూటర్స్ కూడా వాటి ముందు పనికిరావు, అంత యాక్యురేట్గా అవి పనిచేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మిషన్ని మన ఇండియా అనేది 2023 నుంచి 2031 వరకు దీన్ని మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 6,000 కోట్ల బడ్జెట్ని శాంక్షన్ చేయడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద ఉండడం జరుగుతుంది. వీడియో చూస్తున్న మీ అందరినీ నేను అడిగే ఒక క్వశ్చన్, ఎవరు మన సైన్స్ అండ్ టెక్నాలజీ? ఇక్కడ కనబడుతుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కన్సర్న్ మినిస్టర్ ఎవరు? తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి, తెలియకపోతే సెర్చ్ చేసి మరీ కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే అది ఎక్కువ రోజులు మీకే గుర్తుంటుంది. ఓకే, సో ఈ 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ కాంటెక్స్ట్, దీని సందర్భం ఏంటో చూసుకుందాం. ఇక్కడ మనకు కనబడుతుంది. సో ఎవరు ఏం వర్రీ కాకండి, తెలుగు అండ్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజ్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దాం. న్యూ మెథడ్స్ టు డిటెక్ట్ టోపోలాజికల్ ఇన్వేరియంట్స్ ఇన్ క్వాంటమ్ మెటీరియల్స్, ఏ బ్రేక్ త్రూ ఇన్ క్వాంటమ్ రీసెర్చ్. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, టోపోలాజికల్ ఇన్వేరియంట్స్ అంటే టోపోలాజికల్ ఇన్వేరియంట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? ఇటీవల పురోగతులు టోపోలాజికల్ ఇన్వేరియంట్లను గుర్తించడానికి జరిగింది. దాన్ని ఎవరు గుర్తించారు అంటే, ఇక్కడ మీకు కనబడుతుంది కదా, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు. ఇది ఎక్కడుంది? రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది బెంగళూరులో ఉండడం జరిగింది. ఎక్కడ ఏ బేస్గా ఉండడం జరిగిందంటే బెంగళూరు బేస్గా ఉండడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళంట వేటి యొక్క నేచర్ని కనుగొనడం జరిగింది అంటే, టోపోలాజికల్ ఇన్వేరియంట్ల నేచర్ని గుర్తించడం జరిగిందంట. అసలు ఇవి ఏంటి? ఇవి ఏం చేస్తాయంటే, క్వాంటమ్ లెవెల్లో పదార్థాల ఆకారాన్ని నిర్వచించే ప్రాథమిక లక్షణాలు.
అంటే క్వాంటమ్ లెవెల్లోనే పార్టికల్స్ యొక్క నేచర్ని మనం తెలుసుకుంటే అవి ఎంత బాగా వర్క్ అవుతాయి, దాన్ని మనం ఇంకెంత బాగా రీసెర్చ్ చేయొచ్చు అనే అనే ఒక 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 టెక్నిక్ని కనిపెట్టింది ఎవరు? రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బెంగళూరు బేస్డ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు దీన్ని కనుగొనడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం దీని ముందున్న నేషనల్ క్వాంటమ్ మిషన్ డిస్కస్ చేయడం జరిగింది. దానికి బడ్జెట్ పరంగా ఎకానమీలో ఎంత బడ్జెట్ని అలొకేట్ చేయడం జరిగింది, దానివల్ల మనకు వచ్చే లాభాలేంటి డిస్కస్ చేయడం జరిగింది, అది ఏ మినిస్ట్రీ కింద పనిచేయడం జరిగింది అనే ఈ 4 కాంటెక్స్ట్లో నేను క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా మనం ఎంత క్వాలిటీగా ఇక్కడ వర్క్ చేస్తున్నాం అన్నది. సో అబ్సల్యూట్లీ దీన్ని మనం 2023లో తీసుకోవడం జరిగింది. ఎస్, దిస్ ఇస్ రైట్. ఇది 2023 నుంచి 2031 వరకు మనకు తీసుకోవడం జరిగింది. ఎస్, అబ్సల్యూట్లీ రైట్. దీని యొక్క యూనిట్స్ అనేటివి మనం క్యూబిట్లో కొలవడం జరుగుతుంది. ఎస్, రైట్. ఇది ఎవరి ఆధ్వర్యంలో? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. ఇది అభివృద్ధి కోసం చాలా బలమైన ఒక ముందడుగా మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది. అబ్సల్యూట్లీ రైట్. ఆల్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇలాంటి స్టేట్మెంట్స్, ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 2లో కానీ మనం ఎన్ని చూసామండి. సో ఖచ్చితంగా మన ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని ఇలానే మెయింటైన్ చేద్దాం. ఓకేనా? దీన్ని ఎవరు నెగిటివ్గా తీసుకోకండి. ఈ లెవెల్లో మీరు కానీ ప్రిపేర్ అయితే వచ్చే జీపీఓ కానీ, గ్రూప్స్ కానీ, లేదా ఎస్ఐపిసి కానీ, ఏ ఎగ్జామ్ అయినా అదొక మీ కేక్ వాక్లా అయిపోతుంది. ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కాంటెక్స్లో ఇలాంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే, యా. మన రెండో కరెంట్ అఫేర్. యా, చూడండి, మీ అందరికీ మేము ప్రామిస్ చేసిన విధంగానే తెలుగు స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటు మీకు ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇలా షేర్ చేస్తూ, అండర్లైన్ చేస్తూ ప్రతి దాన్ని మేము ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అర్థమైంది అనుకుంటా. ఎస్, ఈ రకంగా ఇవ్వడం జరిగింది. యా, తర్వాత ఇప్పుడు మనం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ గురించి కాసేపు మాట్లాడుకుందామండి. సో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, పార్టికల్స్ లేదా ఆటమ్స్, సబ్ ఆటమ్స్ అని. సో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటంటే 2 క్వాంటమ్ అణువులు అంట, 2 క్వాంటమ్ పార్టికల్స్ ఈ ప్రపంచంలో, ఈ యూనివర్స్లో వాటిని ఎంత దూరంలో ఉంచినా వాటి రెండిటి మధ్య జరిగే బిహేవియరల్ యాక్టివిటీ అనేది సేమ్ గానే ఉంటుంది. ఎలా అంటే వీటి మధ్య ఎంత దూరాన్ని మనం ఇంక్రీజ్ చేసినా ఇది ఎలా బిహేవ్ చేస్తుందో ఇది అలానే బిహేవ్ చేస్తుంది అని చెప్పే టెక్నిక్నే మనం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ మెకానిజం అని అంటున్నాం. ఇది ఎందుకు సార్ అంటే ఈ రోజు ఉన్న సూపర్ కంప్యూటర్స్కి ఇంకా చాలా అంటే మనం ఊహించినంత ఎక్కువ టైమ్స్ అది యాక్యురేట్గా పనిచేయడానికి ఇలాంటి టెక్నిక్ని మనం వాడడం జరుగుతుంది. దీని గురించి మనం గ్రూప్ 1 ఎస్ఏలో కూడా చాలాసార్లు చూడడం జరిగింది. యా, మన సెకండ్ కరెంట్ అఫేర్ అండి. ఇక్కడ మన సెకండ్ కరెంట్ అఫేర్ అంటే ఈయన ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. ఎవరు? రాజ్నాథ్ సింగ్. ఈయన ఎవరు? మన దేశానికి డిఫెన్స్ మినిస్టర్, రక్షణ శాఖ మంత్రి. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఏడిఏ టు లీడ్ ఏఎంసీఏ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఏ బేస్డ్? బెంగళూరు బేస్డ్. ఈ బెంగళూరు బేస్డ్గా ఉన్న ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ విల్ ఎగ్జిక్యూట్ ద ఏఎంసీఏ ప్రోగ్రామ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ప్లేయర్స్. ఇక్కడ ఏంటి అంటే సింపుల్గా మాట్లాడుకుందాం, అంత టెక్నికల్ టర్మ్స్ మనకు అవసరం లేదు. ఏంటి అంటే ఏడిఏ కంపెనీ ఏంటి? ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళంట. ఇప్పుడు ఏంటి ఇలాంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్ని డిజైన్ చేయడానికి ఎవరి సహకారంతోనే? ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ప్లేయర్స్ వీళ్ళ సహకారం తీసుకొని ఇలాంటి ఒక ఫైటర్ జెట్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటి అంటే ఇక్కడ మనం చూడొచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు హ్యాస్ అప్రూవ్డ్ ద ఎగ్జిక్యూషన్ మోడల్ ఫర్ ఇండిజినియస్ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్మెంట్ ద 5th జనరేషన్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఒకసారి మనం చూడండి, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇంత టెక్నికల్ టర్మ్స్ మనకు అవసరం లేదు, సింపుల్గా చెప్తున్నాను. ఏంటి అంటే కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. కంబాట్ అంటే అర్థం ఏంటి? పోరాడేది. సో యుద్ధానికి పోరాడే దాంట్లో చాలా డీప్గా పెనిట్రేట్ అవుతుంది ఈ ఫైటర్ జెట్ అన్నట్టు. ఇలాంటి ఫైటర్ జెట్ దీంట్లో 5th జనరేషన్ అండి, 5వ తరానికి చెందిన ఫైటర్ జెట్ని ఏం చేయడం జరిగిందంటే దానికంటూ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మన ఆపరేషన్ సింధూర్ కానీ మిగతా మిజైల్స్ని మనం వాడడం జరిగింది కదా. ఈ కాంటెక్స్ట్లో మన దేశ డిఫెన్స్ సిస్టమ్ని ఎక్కువగా ఎన్లార్జ్ చేసుకోవడానికి ఎవరి సహకారంతో? ఏడిఏ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళ సహకారంతో మరియు ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ ప్లేయర్స్ వీళ్ళ సహకారంతోనే దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీనికంటూ అప్రూవల్ ఎవరు ఇవ్వడం జరిగింది? మన దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దీనికి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇది కాంటెక్స్ట్. ఓకేనా? ఈ కాంటెక్స్ట్ని కాస్త ఇన్ డీటెయిల్గా చూస్తే ఇక్కడ మనం చూడొచ్చండి. ఏంటి? రాజ్నాథ్ సింగ్ గారు ఆమోదించారు. ఎస్, దేన్ని ఆమోదించారు? 5వ తరానికి చెందిన డీప్ పెనట్రేషన్ ఫైటర్ జెట్. డీప్ పెనట్రేషన్ అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా లోతుగా చొచ్చుకుని వెళ్ళి శత్రువులకి చాలా దగ్గరగా వెళ్ళి వాళ్ళందరినీ అంతమొందించి ఒక ఫైటర్ జెట్ అన్నట్టు ఇది.
ఓకే, దీనికి సంబంధించిన దాన్ని ఈయన అప్రూవ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనబడుతుంది ఏఎంసిఏ అంటే మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. దీనికంటే ట్విన్ ఇంజిన్ ఉంటుందంట, అంటే 2 ఇంజిన్లు ఉండడం జరుగుతుంది. సో మీడియం వెయిట్ లిఫ్ట్ వెయిటేజ్ అంటే ఇది అప్రాక్సిమేట్లీ 25 టన్నుల బరువు వరకు ఉండడం జరుగుతుంది. ఇది ఎంత ఉండడం జరుగుతుంది? 25 టన్నుల బరువు వరకు ఉండడం జరుగుతుంది. దీన్ని ఎవరెవరి సహకారంతో? ఒకటి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సహకారంతోనే, మరియు ఇండస్ట్రీ ప్లేయర్స్, ఇండియన్ ఇండస్ట్రీ ప్లేయర్స్, ఈ ఇద్దరి సహకారంతో, వీళ్ళిద్దరి కొలాబరేషన్తోని దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి టెక్నిక్ యుఎస్ఏ, రష్యా, చైనాలతో పాటు ఇప్పుడు మనం కూడా ఈ క్లబ్లోకి చేరడం జరిగింది. తరువాత దీనికంటూ ఏంటి అంటే 2035 వరకు డిఆర్డిఓ దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా తీసుకురావడం జరుగుతుంది అనే ఈ మొత్తం ఎంటైర్ మ్యాటర్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకవేళ దీన్ని మన ఎగ్జామ్లో చూస్తే ఇది 5వ తరానిదా, లేదా 4వ తరానిదా, లేదంటే ఆ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి, లేదంటే ఇది ఎవరెవరి సహకారంతో, ఏరోనాటికల్ డెవలప్మెంట్ వాళ్ళేనా, లేదా ఇండస్ట్రీ ప్లేయర్సా, లేదా డిఆర్డిఓ సహకారంతో, ఇది ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎప్పుడు రావడం జరుగుతుంది? 2035 వరకు రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఇలాంటి టెక్నాలజీ కలిగి ఉన్న దేశాలంటే యూఎస్ఏ కానీ, రష్యా కానీ, చైనా కానీ. సో ఈ కాంటెక్స్లో దీన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతగానో మనకుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, స్క్రిప్ట్ మొత్తం ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో కూడా పూర్తి స్క్రిప్ట్ ఇవ్వడం జరిగింది. యా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ అండి. ఈ సింపుల్ క్వశ్చనే కానీ ఎస్ఐపిసిలో కానీ, లేదా సెంట్రల్ సిహెచ్ఎల్, సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్లో కానీ, ఇలా చాలా ఎగ్జామ్స్లో మనం ఇలాంటి వాటిలో మనకు మిస్టేక్స్ చేయడం జరిగింది. సో మన ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే డయేరియా అంటే ఏంటి? తెలుగులో అతిసార వ్యాధి కదా. అంటే మన బాడీలో ఉన్న ఏంటి, మనం కంప్లీట్గా నిర్జలీకరణం, డీహైడ్రేషన్ అయిపోతాం. ఇందుకే కదా మన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, లేదంటే లైక్ సోడాలు కానీ ఇవి తీసుకునేది. సో ఆ కాంటెక్స్ట్లో డయేరియా స్పెల్లింగ్ చెప్పండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? ఇది కరెక్ట్ స్పెల్లింగా, ఇది కరెక్ట్ స్పెల్లింగా, ఇది కరెక్ట్ స్పెల్లింగా, ఇది కరెక్ట్ స్పెల్లింగా? ఈ క్వశ్చన్కి కూడా మీకు ఆన్సర్ తెలియకపోతే మీ సిచ్యువేషన్ ఏంటి? అసలు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి చిన్న చిన్న స్పెల్లింగ్స్ కూడా తెలియకపోతే మీ సిచ్యువేషన్ ఏంటి అని ఒక్కసారి మీ మనసును అడగండి. ఓకేనా? ఆ కాంటెక్స్లోనే దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ద ఒరిజినల్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు హౌ మెనీ కంట్రీస్ బార్డర్ ద రెడ్ సీ? ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలు ఎన్ని? జిబోటీనా, ఎరిత్రియానా, ఈజిప్టా, సౌదీ అరేబియానా, సూడానా, యెమెనా, ఇథియోపియానా? ఇక్కడ మనం కనబడుతున్న ABCDEFG 8 దేశాలలో దాదాపు ఎన్ని దేశాల వరకు రెడ్ సీని బార్డర్గా కలిగి ఉన్నాయి అనేది మన క్వశ్చన్ అండి. అన్ని స్టేట్మెంట్స్ కరెక్టా? నో స్టేట్మెంట్స్ కరెక్టా? ఓన్లీ 6 స్టేట్మెంట్స్ కరెక్టా? ఓన్లీ 5 స్టేట్మెంట్స్ కరెక్టా? సార్ ఏంటి సార్ అసలు కంప్లీట్ జాగ్రఫీకి రెడ్ సీ అని వరల్డ్ జాగ్రఫీ తీసుకెళ్ళారు? ఎస్, ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాను. ఇలాంటి డౌట్ మీకు రావాలి. ఎందుకు నేను ఈ క్వశ్చన్ని ఇలానే ఫ్రేమ్ చేశాను? ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి దీని వెనకున్న ఒక మీనింగ్ ఏంటి అనే క్వశ్చన్ని మీరు, ఆ క్యూరియాసిటీని మీరు జనరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన కరెంట్ అఫేర్లో చూడండి ఒకసారి, ఇక్కడ ఆర్మీ కనబడుతుంది, ఇక్కడ బ్లాస్టింగ్ కనబడుతుంది, ఇక్కడ జరిగిన డిబాకిల్ కనబడుతుంది. ఇక్కడ చూడండి మొత్తం కంప్లీట్గా ఒక డర్టీ వెదర్ని మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే సూడాన్ అండి. ఈ సూడాన్ ఎక్కడ అంటే ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న వన్ ఆఫ్ ది కంట్రీస్. ఈ సూడాన్లో ఏం జరుగుతుందంటే ఇంటర్మీడియట్ అంటే ఇంటర్నల్ వార్స్ జరుగుతుంది, అంటే అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయి. పారామిలిటరీ కొన్ను ఆ దేశానికి సంబంధించిన డిఫెన్స్ సిస్టమ్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల్లో జనరల్గా వార్స్ వస్తే ఏమైతే అండి, కంప్లీట్ అన్ని ఏరియాస్ డిస్ట్రాయ్ అయిపోవడం జరుగుతుంది. ఆ అన్ని ఏరియాస్ డిస్ట్రాయ్లో భాగంగా ఇక్కడున్న సీవేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ, ప్రతి సిస్టమ్ ఇక్కడ బ్రేక్ అయిపోవడం వల్ల అక్కడ ఉన్న సివిలియన్స్కి కనీస ఎసెన్షియల్ నీడ్స్ కూడా దొరకని సిచ్యువేషన్ ఏర్పడ్డది. ఆ వాటర్ కానీ, ఆ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి కంటామినేట్, అంటే కంప్లీట్గా అవి చెడిపోవడం జరిగాయి, కుళ్ళిపోవడం జరిగాయి. అలాంటి తీసుకుంటే ప్రతి ఒక్కరికి వచ్చేది ఏంటి? కలరానే కదా, డయేరియానే కదా, అతిసార వ్యాధే కదా. సో అక్కడ పీపుల్ ఏంటి అంటే అతిసార వ్యాధితోనే బాధపడడం జరుగుతుంది. సో ఇటీవలి కాలంలో ఏంటి అంటే సూడాన్ దేశంలో మనం కలరాని గుర్తించడం జరిగింది. ఇలాగే కరెక్ట్గా 4 రోజుల కింద ఒక కరెంట్ అఫైర్ రావడం జరిగింది. ఏంటి? పోలియో అనేది ఇటీవలి కాలంలో డ్యాష్ దేశంలో మళ్ళీ మనం చూడడం జరిగింది. ద పోలియో అవుట్ బ్రోక్ ఇన్ విచ్ కంట్రీ? తెలిస్తే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ 100% మీరు ఎగ్జామ్లో చూస్తారండి.
100కి 100% ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కనబడుతున్నాయి అండ్ కనబడబోతాయి కూడా. వెరీ రీసెంట్గా నేను ఒక 4-5 రోజుల కింద మాట్లాడిన మాట ఏంటి, పోలియో అనేది ఇటీవలి కాలంలో ఏ దేశంలో మళ్ళీ కనబడడం జరిగింది అండ్ దాని మీద మీకు క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటీవలి కాలంలో పోలియో అనేది ఇండియాలో కంప్లీట్గా ఏ సంవత్సరంలో ఇరాడికేట్ అవ్వడం జరిగింది? 2011, 12, 13, 14, 15, మార్చా, ఏప్రిలా, మేనా అని ఒక క్వశ్చన్ కూడా నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. అర్థమవుతుంది కదా? సో అది జరగకముందే మళ్ళీ మనం ఇంకో కరెంట్ అఫైర్స్ చూడడం జరిగింది. ఏంటి, అతిసార వ్యాధి కలరా అనేది మళ్ళీ మనం చూడడం జరుగుతుంది. ఇప్పటికీ అంట దాదాపు 172 మరణాలు సంభవించినాయి, 2700 మంది దానికి ఇన్ఫెక్షన్కి గురవడం జరిగింది. సో థింగ్ ఏంటి అంటే సూడాన్ సైన్యం మరియు పారామిలిటరీ ర్యాపిడ్ ఫోర్సెస్ వీళ్ళిద్దరి మధ్య పెరుగుతున్న హింసతో అక్కడ ఉన్న ప్రతి సిస్టమ్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎలా, ఎలక్ట్రిసిటీ బ్రేక్ అయిపోయింది, వాటర్ బ్రేక్ అయిపోయింది, ఇలా ప్రతి ఒక్కటి సిటీస్ మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కలరా గురించి మాట్లాడుకుంటే, సో కలరా అనేది బ్యాక్టీరియానా, వైరస్సా, ఫంగీనా, మరి దేనికి సంబంధించింది? ఇది కూడా ఒక రకమైన క్వశ్చన్. ఇది దేనికి సంబంధించింది? బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది ఇతరుల నుంచి సంక్రమించే వ్యాధ? లేదు. ఇది ఒకరిని ముట్టుకుంటే కానీ అంటే కాంటాక్టెడ్ డిసీజెస్ ఇది కాదండి. సో ఇది మనకి ఎలా, ఇది చూడండి, కలరా బ్యాక్టీరియా విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వల్ల రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది వస్తే ఏం జరుగుతుంది? తీవ్రంగా విరేచనాలు కానీ, వామిట్స్ కానీ, డీహైడ్రేషన్ కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడడం జరుగుతుంది. ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి సంక్రమించదు, కావున ఇది వ్యాధి ఉన్న వ్యక్తితో సాధారణ సంబంధం ప్రమాదం కాదు. విచ్ మీన్స్ మనం ఎవరైతే దానికి విక్టిమ్ అవుతారో అతను షేక్ హ్యాండ్ ఇచ్చినా, అతని వద్ద పక్కన కూర్చున్నా ఈ వ్యాధి అనేది మనకి అంటదండి. ఓకేనా? ఇది ఎలా అంటుతుంది? కంటామినేటెడ్ వాటర్ కానీ, కంటామినేటెడ్ ఫుడ్ కానీ వీటిని మనం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి అనేది మనకు సోకడం జరుగుతుంది. అర్థమైంది కదా? సో ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది, పపువా న్యూ గినియా హ్యాస్ రీసెంట్లీ ఎక్స్పీరియన్స్డ్ అ పోలియో అవుట్ బ్రేక్. అర్థమైందా? పోలియో అనేది ఇటీవల కాలంలో పపువా న్యూ గినియాలో రావడం జరిగింది. సో ఇది తెలుగు స్క్రిప్ట్, ఇది మొత్తం ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీరు చూడండి, సూడాన్ గురించి మనం మాట్లాడడం జరిగింది. సో సూడాన్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది? సౌత్ ఆఫ్రికా. మీకు కనబడుతుంది కదా? ఎస్, దిస్ ఈస్ ద సూడాన్. సౌత్ ఆఫ్రికాలో ఇది ఉండడం జరుగుతుంది. సో ఒకసారి మీరు చూడొచ్చండి, ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, ఇదంతా ఎర్ర సముద్రం. ఇక్కడ మీకు కనబడుతున్న ఇది మొత్తం ఎర్ర సముద్రం. ఇక్కడ చూడండి, ఇది సూయజ్ కెనాల్, ఇది ఈజిప్టు, ఇది ఇజ్రాయిల్. సో ఇప్పుడు ఈ ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలంటూ చూడండి ఇప్పుడు మీరు. సో ఇది మీకు హోంవర్క్ లాంటిది. ఇక్కడ మీ కంటి ముందు కనబడుతుంది ఏంటి? సూడాన్, ఈజిప్టు, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యెమెన్, జిబోటి, ఇథియోపియా, ఎరిత్రియా లాంటి దేశాలు మీకు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ చిన్న ట్రిక్కీ థింగ్ ఉంది, అదేంటో మీరే కనిపెట్టి ఆన్సర్ని మీరే ఇవ్వండి. ఓకేనా? యా. ఓకే, ఇప్పుడు మన 4వ కరెంట్ అఫైర్లో భాగంగా ఇక్కడ మీకు ఏంటి తాబేళ్ళ కదా కనబడుతున్నాయి. యా, ఇక్కడ చూడండి, కాసోమిత్ర వాట్ రిలేట్స్ టు ద ఫ్రెండ్స్ ఆఫ్ టర్టిల్స్. సో కాసోమిత్ర అంటే అదొక కొత్త వొకాబులరీలా వచ్చింది. అంటే ఏంటి? తాబేళ్లకు మిత్రుల్లా అంటాడు అంట. సరే చూద్దాం అది అవునా కాదా. సరే నెక్స్ట్, లోకప్రియ గోపీనాథ్ బార్దోలి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అస్సాం. మరి నిజంగానే అస్సాంలో ఆ లోకప్రియ గోపీనాథ్ ఎయిర్పోర్ట్ ఉందా? సరే చూద్దాం. ఓకే, ద థీమ్ ఆఫ్ వరల్డ్ టర్టిల్స్ డే గ్లోబల్ కాల్ టు ప్రొటెక్ట్ యాన్షియంట్ రెప్టైల్స్. వెరీ రీసెంట్గా May 23 అనుకుంటా, ఆ రోజు మనకేంటి ప్రపంచ తాబేల దినోత్సవం జరిగింది. దాని థీమ్ ఏంటి? దాని థీమ్ అ గ్లోబల్ కాల్ టు ప్రొటెక్ట్ యాన్షియంట్ రెప్టైల్స్. పురాతన సరీసృపాలని రక్షించడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకుంటాం, మనకు ఒక థీమ్ వచ్చింది. ఓకే, తర్వాత ఏంటి సార్ ఈ స్టేట్మెంట్ ఇంత పెద్దగా ఉంది, మేము ఏం చదువుతాం? సరే ఒకసారి చదవండి, ఒకసారి చదివి తెలుసుకోండి, ఏం పర్లేదు కదా. సో వరంగ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? కాజీరంగా కానీ వరంగ్ నేషనల్ పార్క్ కానీ రెండు ఎక్కడ? అస్సాంలోనే కదా. వరంగ్ నేషనల్ పార్క్ ఈస్ ప్రైమర్లీ నోన్ ఫర్ ఇట్స్ లార్జ్ పాపులేషన్ ఆఫ్ ఇండియన్ వన్ హార్న్ రైనోసారస్. ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలకి ఇది ఫేమస్ అంట. ఇట్ ఈస్ ఆల్సో సిగ్నిఫికెంట్ శాంక్చురీ ఫర్ బెంగాల్ టైగర్స్. ఇది బెంగాల్ టైగర్స్ కూడా ఫేమస్ అంట. అలాంగ్ విత్ అదర్ వైల్డ్ లైఫ్ ఎలిఫెంట్స్, పిగ్మీ హాక్స్, వెరైటీ ఆఫ్ బర్డ్ స్పీషీస్, ద పార్క్ ఈజ్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ మినీ కజిరంగా. ఎస్, ఏంటి ఇక్కడ? ఇది ఏనుగులకి కానీ, లేదంటే అడవి పందులకు కానీ, లేదంటే పక్షులకు కానీ, లేదు అంటే బెంగాల్ టైగర్స్ కానీ ఇది ఒక మంచి ఆవాసం. మరియు దీన్ని మనం ఏమంటున్నాం? మినీ కజిరంగా. అంటే కజిరంగా కాదు, మినీ కజిరంగా అని పిలవడం జరుగుతుంది అంట. సో డ్యూ టు ద సిమిలర్ ల్యాండ్స్కేప్స్ వైల్డ్ లైఫ్ మేకింగ్ ద క్రూషియల్ కన్జర్వేషన్ ఏరియా ఫర్ ద రీజియన్. సో ఇవన్నీ కాంటెక్స్ట్లో మన క్వశ్చన్ ఏంటి? మొత్తం కంప్లీట్గా అస్సాం ఓరియంటెడ్గా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. అర్థమవుతుందా? సో ఒకసారి చూడండి సార్, క్వశ్చన్ ఏంటి అసలు? కాశీమిత్ర అంటున్నారు, లోకప్రియ ఎయిర్పోర్ట్. అసలు ఎయిర్పోర్ట్కి నేషనల్ పార్క్ ఏమైనా సంబంధం ఉందా? మళ్ళీ టర్టిల్స్ అంటున్నారు. ఎస్, ఇది ఏంటి అంటే
ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి. మనం ఇప్పటివరకు నేర్చుకున్న ఒక లెవెల్ ఉంది. ఏంటి అది? మీడియం లెవెల్. ఇంతకుముందు మనకి ఈజీ లెవెల్ ఉండే 2018-20 వరకు. సో ఇప్పుడు మీడియం లెవెల్కి వచ్చింది. ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్ అండి. ఇది ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక ఒకాబులరీకి సంబంధించిన ఇష్యూ. ఏంటిది? ఇది ఒకాబులరీకి సంబంధించిన ఇష్యూ. ఇది దేనికి? జాగ్రఫీకి సంబంధించిన ఇష్యూ. ఇది దేనికి? కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇష్యూ. ఇది దేనికి? ఇది జాగ్రఫీ అండ్ ఎన్వైర్మెంట్కి సంబంధించిన ఇష్యూ. చూసారా? ఒక క్వశ్చన్ లోపలనే ఒకాబులరీ వచ్చింది, జాగ్రఫీ వచ్చింది, కరెంట్ అఫైర్ వచ్చింది, తర్వాత జాగ్రఫీ అండ్ ఎన్వైర్మెంట్ ఇష్యూస్ వచ్చినాయి. సో మిగతా వచ్చే కాలంలో మన హిస్టరీని, పాలిటీని ఏదైనా సరే బ్లెండ్ చేయడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నాయి మనకి. సో ఈ రోజుల్లో ఎగ్జామ్ అనేది ఈ లెవెల్లో టఫ్నెస్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక గైడ్ ఖచ్చితంగా మనకు అవసరం. ఎందుకు అంటే ఈ ప్యాటర్న్ చెప్పడానికైనా, అవగతం చేసుకోవడానికైనా, దానికంటే ఒక ఐడియాని మనం గ్రాప్ చేసుకోవడానికైనా మనకు ఖచ్చితంగా ఒక గైడ్ కావాలండి. సో ఆ కాంటెక్స్లో మాత్రమే ఈ క్వశ్చన్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. వచ్చే ఎగ్జామ్స్ని ముందస్తుగా ప్రిడిక్ట్ చేసి ఈ రకమైన డేటాను మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం మనం. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా తాబేళ్ళు? ఎస్, కనబడుతున్నాయా? ఇగో తాబేళ్ళు. సో ఇదే తాబేళ్ళు ఇక్కడ ఒక పాండ్ అంటే ఒక సరస్సులా ఉంది, ఇక్కడ ఒక టెంపుల్ కూడా మనకు కనబడుతుంది. యా, సో ఇవన్నీ తాబేళ్ళు కనబడుతున్నాయి. సో థింగ్ ఏంటి అంటే నాగశంకర్ టెంపుల్ ఆఫ్ అస్సాం బికమ్స్ మోడర్న్ టెంపుల్ ఫర్ టర్టిల్ కన్జర్వేషన్. అంటే నాగశంకర్ టెంపుల్ అనేది ఇప్పుడు టర్టిల్స్ కి సంబంధించిన ఒక కన్జర్వేషన్ గా ఏర్పడ్డదట. అస్సాం టెంపుల్ పాండ్స్ ఆర్ రిపాజిటరీస్ ఆఫ్ టర్టిల్ కన్జర్వేషన్ నాగశంకర్ టు మాధవ్ ఇన్ హాజో. సో నాగశంకర్ నుంచి మాధవ్ వరకు హాజోలో, అంటే అక్కడ ఉన్న ఆ ఏరియా హాజోలో ఇదేంటి అంటే ఒక రిపాజిటరీ విచ్ మీన్స్ సింపుల్ గా చెప్పాలంటే సంరక్షణ ప్రాంతం. ఒక రిపాజిటరీగా ఇది పనిచేస్తుంది. ఇదేంటి? టెంపుల్ కదా, ఇది ఒక రిపాజిటరీగా అంటే వాటిని సంరక్షించే కన్జర్వేషన్ ఏరియా లాగా పనిచేస్తుంది అని అర్థం. ఎస్, ఇక్కడ డీటెయిల్ గా చూడండి. ఏంటి అంటే నాగశంకర్ ఆలయం ఈశాన్య అస్సాంలో విశ్వనాథ్ జిల్లా. ఎస్, ఇది విశ్వనాథ్ జిల్లా. తాబేళ్ల సంరక్షణకు ఒక నమూనాగా ఈ ఆలయం పేరొందింది. ప్రపంచ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా అందుకే కదా మనం తాబేళ్ల థీమ్ అడిగాం. ప్రపంచ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా వాటి థీమ్ ని మనం అడగడం జరిగింది. థీమ్స్ ని చాలా సార్లు ఎగ్జామ్ లో అడుగుతున్నారు. గ్రూప్ 4 కానీ గ్రూప్ 2 కానీ ప్రతి దగ్గర మనకి థీమ్స్ కనబడుతున్నాయి. ఓకేనా? సో దీని సందర్భంగా దీన్ని మనం ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ నాగశంకర్లోనే ప్రపంచ తాబేళ్ల దినోత్సవ వేడుకను కూడా మనం ఇక్కడ జరిపాం. ఎవరెవరి ఆధ్వర్యంలో? కాజీరంగా నేషనల్ పార్క్ ఆధ్వర్యంలో, అస్సాం స్టేట్ జూ ఆధ్వర్యంలో, నాగశంకర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, చైదూర్ కళాశాల, తాబేళ్ల సర్వైవల్ అలియన్స్, తర్వాత అరణ్యక్ అండ్ హెల్ప్ ఎర్త్ ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ని మనం జరపడం జరిగింది. సో సాంస్కృతిక మతపరమైన ఏంటి అంటే మన తాబేలు ఏంటి? విష్ణుమూర్తి యొక్క వన్ ఆఫ్ ది ఇన్కార్నేషన్స్, అంటే ఆయన యొక్క మరొక రూపాన్ని మనం కొలుస్తాం కదా. సో అలా కూడా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ పరంగా దీని మీద మనకు నమ్మకం ఉంది. సో అలాగే ఇక్కడ చూడండి కాసోమిత్ర, ఇంతకుముందు మనం మాట్లాడాం కదా. కాసోమిత్ర అంటే ఎవరు అంటే తాబేళ్లకు స్నేహితులు లేదా కాసోమిత్ర లేదా కాసోసఖి అంటే ఏంటంటే తాబేళ్ల రక్షకులు అని అర్థం. సో ఇక్కడ ఏంటంటే తాబేళ్ల రక్షకులు అనే థీమ్ కింద వీటిని డిస్కస్ చేయడం జరిగిందంట. సో ఎంటైర్ స్పెక్ట్రమ్ ఏంటి అంటే నాగశంకర్ అనే టెంపుల్లో తాబేళ్ల సంరక్షణకు సంబంధించిన ఒక చొరవని మనం తీసుకోవడం జరిగింది, ఒక ఇనిషియేటివ్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో నాగశంకర్ టెంపుల్ అనేది ఏ ప్లేస్ లో ఉండడం జరిగింది జాగ్రఫికల్ ఏరియా పరంగా? ఇది అస్సాంలో ఉందా, విశ్వనాథ్ డిస్టిక్ లో ఉందా? వెరీ రీసెంట్ గా అస్సాం అని మళ్ళీ ముందుకు వచ్చింది. అస్సాం ఈ మధ్య చాలా వరకు లైమ్ లైట్ లోకి రావడం జరుగుతుంది. ఎలా? ఇటీవల కాలంలో కేబినెట్ కమిటీకి సంబంధించిన అక్కడ ఒక ఏఏ మోడల్ అంకిత అనే ఏఏ మోడల్ ఆ క్యాబినెట్ మీటింగ్స్ ని మాట్లాడడం జరిగింది. అలాగే డోలా సాదియా లేదా ఆ భూపెన్ అనేది 9.15 కిలోమీటర్ లెంత్ గా ఉంటుంది. ఇది ఇండియాలోనే వాటర్ మీద కన్స్ట్రక్ట్ అయిన లాంగెస్ట్ బ్రిడ్జ్ అని మాట్లాడుకోవడం జరిగింది. అలాగే ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఈ అన్ని ఆస్పెక్ట్ లో మనం అస్సాంని ప్రతిసారి మనం కరెంట్ అఫైర్ లో వారానికి 2 నుంచి 3 సార్లు చూడడం జరుగుతుంది. అవునా కాదా? గత కరెంట్ అఫైర్స్ నుంచి మనం నేర్చుకుంది అదే కదా. సో ఇక్కడ ఈ కరెంట్ అఫైర్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ మిగతా ఇష్యూస్ ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ చూడండి. కాసోమిత్ర అనే పదం తాబేళ్ల స్నేహితులు మాట్లాడుకున్నాం కదా. ఎస్, దిస్ స్టేట్మెంట్ రైట్. గోపీనాథ్ భారతిలో కాసేపు వదిలేయండి. దీని థీమ్ ఏంటి అంటే ఏ గ్లోబల్ కాల్ టు ప్రొటెక్ట్ యాన్షియంట్ రిప్టైల్స్. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. కాజీరంగా నేషనల్ పార్క్ ని అక్కడ కాజీరంగా నేషనల్ పార్క్ రావడం జరిగింది. సో మినీ కాజీరంగా దేని పిలవడం జరుగుతుందంటే ఒరాంగ్ నేషనల్ పార్క్ ని పిలవడం జరుగుతుంది. అబ్సల్యూట్లీగా మనం అస్సాం అంటే
ఒంటి కొమ్ము రైనోసారస్ అంటే వన్ హార్న్ ఖడ్గమృగాలకి చాలా ఫేమస్ అని మాట్లాడుకోవడం జరుగుతుంది. ఆ కాంటెక్స్ట్ లోనే దీన్ని కూడా మనం చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు కాసేపు ఈ గోపీనాథ్ బార్దోలియా గురించి చూడండి. ఈయన ఎవరు అంటే ఈశాన్య రాష్ట్రాల పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకి ఫండమెంటల్ కమిటీకి అధ్యక్షత వహించింది కూడా ఈయననే. అర్థమవుతుంది కదా, అంటే మనం పాలిటీ స్పెక్ట్రంలో కూడా ఈయన చూడడం జరుగుతుంది. అలాంటి ఆయనకి ట్రిబ్యూట్ గా గౌహతిలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఈయన పేరుని ఇవ్వడం జరిగింది. అందువల్ల గౌహతి ఏంటంటే డిస్పూర్ గౌహతి, ఆ రెండు ఒకే దగ్గర ఉంటాయి. అవేంటి క్యాపిటల్ ఆఫ్ అస్సాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, అందుకే లోకప్రియ గోపీనాథ్ బార్దోలి అంతర్జాతీయ విమానాశ్రయం అస్సాంలో ఉంది. దిస్ స్టేట్మెంట్ ఆల్సో కరెక్ట్. సో అన్ని స్టేట్మెంట్లు కరెక్ట్. ఇలానేనండి, ఇలాగే ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది. మీరు ఇలాగే ప్రిపేర్ అవ్వండి, ఇలాగే ప్రిపేర్ అవుదాం కూడా. ఓకే, సో ఇది ఇంగ్లీష్ స్క్రిప్ట్. తర్వాత 5వ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడండి. మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం అగర్తలో ఉంది అండ్ బంగ్లాదేశానికి సమీపాన ఉంది. సో అగర్తలో అంట, ఇక్కడ ఏంటి బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్ అనేది అగర్తలో ఉంది అంట. ఇది బంగ్లాదేశ్కి అత్యంత సమీపంగా కూడా ఉంది అంట. సరే చూద్దాం. తర్వాత త్రిపుర 3 వైపులా బంగ్లాదేశ్ను చుట్టి ఉంది. ఈశాన్యంలో అస్సాం మిజోరాంతో ఒక చిన్న సరిహద్దును కూడా పంచుకొని ఉంది. సరే చూద్దాం నిజంగానే పంచుకుని ఉందా లేదా. అలాగే అగర్త కర్కటక రేఖ అండి, ఇది కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ పైన ఉంది. అగర్తర కర్కట రేఖ మీద ఉంది. ఇది త్రిపుర రాజధాని. కర్కట రేఖ గుండా వెళ్లే 8 భారతీయ రాష్ట్రాలలో ఒకటి. ఇది వన్ ఆఫ్ ది స్టేట్స్ విచ్ పాసెస్ త్రూ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే విషయాన్ని కూడా మాట్లాడడం జరుగుతుంది. అలాగే 1972లో ఈశాన్య ప్రాంతాల పునర్విభజన చట్టం 1971 కింద త్రిపుర పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడ్డది. సో ఒకసారి మనం క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే అన్ని స్టేట్మెంట్స్ రిలేటెడ్ టు త్రిపుర ఇదే కదా మనం కనబడుతుంది. సో అబ్సోల్యూట్లీ ద కరెంట్ అఫైర్ రిలేటెడ్ టు త్రిపుర స్టేట్. అర్థమవుతుంది కదా మనం వీటిని ఏ రకంగా ఫ్రేమ్ చేస్తున్నామో. ఎస్ చూడండి, ఇక్కడ ఏంటి అండి, ఇది అగర్తల రైల్వే స్టేషన్ అండి. ఇది అగర్తల రైల్వే స్టేషన్. ఇవేంటి అండి, ఇవి డీజిల్ లోకోమోటివ్స్ కాదు, ఇవి ఏంటి ఎలక్ట్రిక్ విద్యుత్తో నడిచే లోకోమోటివ్స్. మనం నిన్న కరెంట్ అఫైర్లో మాట్లాడుకున్నాం. ఏంటి, గుజరాత్లో మోడీ గారు గుజరాత్ పర్యటనకి వెళ్ళిన సందర్భంగా దాహోద్ డిస్టిక్లో వెరీ రీసెంట్గా 9000 హార్స్ పవర్ రేంజ్తో ఉన్న ఒక ఎలక్ట్రిక్ లోకోమోటివ్ని ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ విత్ 900 హార్స్ పవర్ ఇంజన్ అని మాట్లాడుకోవడం జరిగిందా జరగలేదా నిన్న. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది కాబట్టి దాన్ని కూడా మనం ఇక్కడ అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో చూడండి, ఏంటి అగర్తల రైల్వే స్టేషన్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ రావడం జరిగింది. సో థింగ్ ఏంటి అంటే ఐ విల్ షో. ఎస్, ఇక్కడ చూడండి, థింగ్ ఏంటి అంటే ఇది త్రిపుర అండి. ఇదేంటి, ఇది త్రిపుర క్యాపిటల్ ఆఫ్ త్రిపుర క్యాపిటల్ అగర్తల. ఇది అగర్తల. ఈ అగర్తల నుంచి అస్సాంలో ఉన్న బాదర్పూర్ జంక్షన్ వరకు రైల్వేస్ ఉండడం జరిగింది. సో అంతేగాని ఈ గౌహతి వరకు ఇప్పటి వరకు రైల్వే స్టేషన్ లేదు అండి. ఇదంతా అస్సాం స్టేట్ కదా. చూడండి ఒకసారి అస్సాం స్టేట్ని, ఐ విల్ రీడ్ రైట్. ఈ రకంగా మనకి అస్సాం స్టేట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలా అస్సాం స్టేట్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఈ అస్సాం స్టేట్ కంట ఈ త్రిపుర క్యాపిటల్ అయిన అగర్తల నుంచి గౌహతి వరకు ఇప్పటి వరకు రైల్వే లైన్ లేదు. రైల్వే లైన్ కేవలం ఎక్కడి వరకు ఉండడం జరిగింది, బాదర్పూర్ వరకు మాత్రమే ఉండడం జరిగింది. ఎక్కడి వరకు, బాదర్పూర్. ఈ బాదర్పూర్ వరకు ఉండడం మాత్రమే జరిగింది. సో ఇబ్బందే కదండి, లాజిస్టిక్ ఫెసిలిటీస్ని తీసుకెళ్లడం కానీ, లేదు అంటే ప్రతిసారి మనం ఎయిర్పోర్ట్ మీద కానీ రోడ్వే మీద కానీ ఆధారపడడం కొంచెం కష్టమైన విషయమే కదా. సో ఆ కాంటెక్స్ట్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే ఇప్పటి వరకు రైల్వే ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ రైల్వేని ఎక్స్టెండ్ చేస్తూ గౌహతి వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. అండ్ మన క్వశ్చన్లో ఇచ్చినట్లుగా త్రిపుర చూడండి, త్రిపుర చూసారు కదా. ఈ త్రిపురకి ఇటు బంగ్లాదేశే ఉంది. తనకి ఎటు సైడ్ చూసినా బంగ్లాదేశ్ కనబడుతుంది కదా. మీ కళ్ళు చూస్తున్నాయి కదా, మీరేం బట్టి కొట్టట్లేదు కదా. ఎస్ కనబడుతుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇదే త్రిపుర. ఈ పక్కన మనకి మేఘాలయ కనబడుతుంది కదా. ఈ మేఘాలయని అస్సాంని ఇక్కడ పక్కనున్న మిజోరాంని వీటితో బార్డర్ని కలిగి ఉందా లేదా మీరే చూస్తున్నారు కదా, నేనేం చెప్పట్లేదు కదా. ఎస్. సో ఇప్పుడు థింగ్ ఏంటి అంటే ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు రైలు కనెక్టివిటీ బూస్ట్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు,
అగర్తా నుంచి గౌహతి లేదా గుహావతి వరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఆ త్రిపురలో ఉన్న అగర్తలాని అస్సాంలో ఉన్న గౌహతితోని అనుసంధానించిన కొత్త రైలు సర్వీస్ ను రైల్వే మంత్రి శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అంటే కొత్త రైల్వే లైన్స్ ని వేస్తూ కొత్త రైలు ఫెసిలిటీని తీసుకొస్తున్నారు. వేటి మధ్య అగర్తలా అండ్ గౌహతి ఈ రెండింటి మధ్య ఒక నూతన రైల్వే లైన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ఎవరు అంటే మనకి త్రిపురలో ఉన్న ఎంపీ బిప్లవ్ కుమార్ దేవ్ ఈయన దీన్ని ప్రస్తావించడం జరిగింది. సో విద్యుదీకరణ మైలురాయి అంటే ఇప్పటివరకు ఎలక్ట్రిసిటీ ఎక్కడి వరకు జరిగింది అంటే 2025 వరకు త్రిపుర తన మొదటి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను అందుకుంది. అంటే ఇప్పుడు త్రిపుర అనేది ఎలక్ట్రిక్ లోకి కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు డీజిల్తో మాత్రమే నడవడం జరిగింది. అలాగే మునుపటి విద్యుదీకరణ ఏంటి అంటే 2023లో ప్రారంభంలో విద్యుత్ రైలు సేవల్ని ప్రవేశపెట్టిన మొదటి ఈశాన్య రాష్ట్రంగా మేఘాలయ అవతరించింది. అంటే ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ లోకోమోటివ్స్ ని అందుకున్న ఏకైక రాష్ట్రం అంటే మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అంటే మేఘాలయ. ఇప్పుడు ఎక్కడికి రావడం జరిగింది? ఇప్పుడు త్రిపురలోకి రావడం జరిగింది. దిస్ ఈస్ అ సూపర్లేటివ్ అంటే ఇదే తొలిసారిగా అక్కడ ఎలక్ట్రిసిటీ లోకోమోటివ్స్ ని తీసుకోవడం జరిగింది. అర్థమవుతుంది కదా? సో థింగ్ ఏంది అంటే ప్రస్తుతం అగర్తలా అండ్ గౌహతి ఈ రెండింటి మధ్య న్యూ రైల్వే లైన్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకేనా? సో ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ని ఫస్ట్ టైం మేఘాలయాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ 2025లో త్రిపుర కూడా ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నేపథ్యం ఏంటి అంటే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే త్రిపుర అనేది కలకత్తాతో కానీ ఢిల్లీతో కానీ ముంబైతో కానీ ఈ అన్నిటితో రైలు సంబంధాలు కలిగి ఉంది. కానీ ఇప్పటి వరకు రైళ్లు అస్సాంలో ఉన్న బాదర్పూర్ వరకు మాత్రమే కనెక్ట్ అయ్యి ఉంది. అది కూడా డీజిల్ నుంచి విద్యుత్ ఇంజన్లకు మారాయి. ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. అగర్తలా వరకు విద్యుత్ రైళ్లు లేకపోవడం లాజిస్టికల్ అడ్డంకులు మరి ఎక్కువ ప్రయాణ సమయాన్ని సృష్టించాయి. ఈ కాంటెక్స్ట్ లో మాత్రమే. ఎందుకండి జనరల్ రైల్వేస్ ఎందుకు సమయాన్ని తగ్గించుకోవడానికి కదా. సో ఆ కాంటెక్స్ట్ లో మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇదంతా ఇంగ్లీష్ స్క్రిప్ట్ అండి. ఇదంతా కంప్లీట్ గా ఇంగ్లీష్ స్క్రిప్ట్. ఓకే, ఇది మీకు అర్థం అవడానికి నేను గూగుల్ ఎర్త్ నుంచి తీసుకున్న ఒక మ్యాప్. ఓకే, ఇది ఈరోజు మన కరెంట్ అఫైర్స్. సో యాజ్ యూజువల్గా ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటిని గత ఎగ్జామ్స్లో అడిగినవి కానీ రాబోయే ఎగ్జామ్స్లో మనకి ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఆస్కారం ఉన్న ఏరియాస్ నుంచి నేను తీసుకోవడం జరిగింది. సో నా ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెయిన్ మౌంటైన్ రేంజెస్ ఇన్ అస్సాం? అస్సాంలో ఉన్న మెయిన్ మౌంటైన్ రేంజెస్ ఏంటి అండి? జనరల్గా మనం మాట్లాడుకుంటాం కదా, డాప్లా, మిరి, మిష్మి, పాట్కాయ్ రేంజ్, నార్త్ కచార్ రేంజ్. సో ఆ కొండలేంటో చూడండి. ఇది మనల్ని గ్రూప్ టూ ఎప్పుడు డిసెంబర్ 15, 16 తెలంగాణలో జరిగిన గ్రూప్ 2 దీన్ని అడగడం జరిగింది. సో ఇలాంటి వాటి మీద మీరు కొంచెం బీ వేర్ ఆఫ్ ఇట్, కొంచెం మీరు దీని పట్ల జాగ్రత్తగా ఉండండి. తర్వాత వాట్ ఆర్ ద సరౌండింగ్ స్టేట్స్ అండ్ కంట్రీస్ ఆఫ్ త్రిపుర అండి. త్రిపురకి పక్కన ఉన్న కంట్రీస్ కానీ లేదా స్టేట్స్ కానీ ఏంటో ఒకసారి చూసుకొని చెప్పండి. తర్వాత వాట్ ఆర్ ద 3 ఫిజియోగ్రాఫిక్ డివిజన్స్ ఆఫ్ అస్సాం, విచ్ మీన్స్ అస్సాం యొక్క 3 భౌతిక శాస్త్ర విభాగాలు. అంటే అస్సాంకి సంబంధించిన రివర్ సిస్టమే కానీ మౌంటైన్ సిస్టమే కానీ వాటికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవి ఈరోజు మన క్వశ్చన్స్ అండ్ ఇది అండి ఈరోజు మన కరెంట్ అఫైర్స్. మిగతా ఇంకా మరింత క్వాలిటీ కంటెంట్తోని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.